హాయ్ డ్యూట్స్, ఈరోజు వచ్చేసి నేను నా మొదటి లాంగ్ రైడ్కి వెళ్తున్నాను. టైం వచ్చేసేసి ఎగ్జాక్ట్గా మార్నింగ్ 4 అవుతుంది. ప్రజెంట్ హైదరాబాద్లో ఉన్నాను. నా ఫస్ట్ స్టాప్ వచ్చేసేసి భూపాల్. ఇక్కడ నుంచి దాదాపు 850 కిలోమీటర్స్ ఉంటుంది. ఇక్కడ నుంచి 2 days బ్యాక్ నేను ఆంధ్రప్రదేశ్ నుంచి హైదరాబాద్ వచ్చాను. ఈ రైడింగ్ సంబంధించిన కొన్ని యాక్సెసరీస్ తీసుకున్నాను. లెట్స్ స్టార్ట్ ద రైడ్. నా ఫస్ట్ వీడియోలో నేను మైక్ లేకుండానే రికార్డ్ చేశాను. మైక్ ఫిక్స్ చేసి మాట్లాడుతున్నాను. అంత ఇంట్రెస్టింగ్ గా ఉండదు, చూడండి ఒకసారి. నేను మా ఊరు నుంచి ఇక్కడ హైదరాబాద్ వచ్చాను. నా ఫస్ట్ వీడియో అది. నేను ఫస్ట్ స్టాప్ తీసుకోవాల్సింది నాన్ స్టాప్ గా హైదరాబాద్ అవుట్స్కట్స్ కొట్టడమే. ఈ రోజు ఎట్లేదన్నా సన్ వచ్చే టయానికి ఒక 100-150 కిలోమీటర్స్ అన్న కొట్టేయాలి, లేకపోతే కష్టం. నేను నైట్ 8 కల్లా అక్కడికి వెళ్ళడం కష్టం. ఇంకా నాగపూర్ 396. ఇప్పుడే పెట్రోల్ కొట్టించా. చూడండి, ఒక 1/2 hour రెస్ట్ తీసుకున్నాను. సన్ వచ్చేసాడు బయటికి, తెల్లగా తెల్లారింది. లేకపోతే ఘోరంగా చల్లరే నాయన. మళ్ళీ స్టార్ట్ చేద్దాం రైడ్. ఇప్పుడు 40 minutes బ్రేక్ తర్వాత మళ్ళీ బ్యాక్ టు హైవే. రోడ్లన్నీ ఖాళీగా ఉన్నాయి, ట్రాఫిక్ లేదు, పాడలేదు. జస్ట్ స్పీడ్ 100 మెయింటైన్ చేస్తాను. 100 పర్మిషన్ అనుకుంటే రోడ్డు మీద. ఓరు లారీ నట్టబడింది. రెట్టెట పడదు లారీ. ఇది రెట్టదులు. ఇప్పుడే నేను బ్రేక్ఫాస్ట్ కోసం ఆగాను రిషి రెస్టారెంట్. ఇందాక ఒక 1 hour నా గోపురం పనిచేయడం ఆగిపోయింది. మార్నింగ్ 4కి వచ్చావు కదా, మంచి దెబ్బకేమో అసలు పని చేయలేదు బ్యాటరీ. మార్నింగ్ 4కి బయలుదేరాను నేను. ఇంకా చాలా దూరం పోవాలి, ఇంకా దాదాపు 400-500 కిలోమీటర్స్ ఉంటుంది. ఈవినింగ్ 8 కల్లా ఎట్లా లేదని అక్కడికి రీచ్ అవ్వాలి. అదే నా గోల్. చూద్దాం ఏమవుతుంది. వ్యూస్ మట్టికి సూపర్గా ఉన్నాయి, చాలా చాలా బాగున్నాయి. గోప్రోలో సాధ్యమైనంత వరకు రికార్డ్ చేస్తాను. చూద్దాం ఎలా రికార్డ్ అవుతుంది. ఆదిలాబాద్ అయితే వచ్చేసింది. 10 kilometers ఉంది అంతే. ఆదిలాబాద్ ఆగుదామా వద్దా? ఆదిలాబాద్ ఏరియా పేరేంది? బోరత్ చెక్ పోస్ట్ దగ్గర నా బండి ఆగింది. ఏమైందో మరి స్టార్ట్ కావట్లేదు బండి. దాదాపు 2 గంటల నుంచి కొడతానే ఉన్నదాన్ని, స్టార్ట్ అవ్వట్లేదు. ఇప్పుడే రోడ్ సైడ్ అసిస్టెన్స్ వాళ్ళకి ఫోన్ చేశాను, వాళ్ళు వస్తున్నారు. ఏమవుతుందో చూద్దాం మరి. నా డౌట్ ఈరోజు భోపాల్ పోతానో లేదు. పోయినట్టే మీరు అన్నట్టు 2 hours ఛార్జింగ్ పెడదాము. అప్పుడు చెకప్ చేస్తాను, లేకుంటే కొత్త బ్యాటరీ వేసుకుంటే. 2 days నుంచి ట్రబుల్ ఇస్తాను ఉంది. 2 days నుంచి ట్రబుల్ ఇస్తాను ఉంది. సర్వీసింగ్ చేశారు, చేసిన కానీ ట్రబుల్ ఇస్తాను ఉంది. కొత్త బ్యాటరీ తీసుకుని వెళ్ళిపోతాను. ఇంకో స్పేర్ బ్యాటరీ ఉంటుంది, వాళ్ళు క్లైమ్ చేసుకుంటే ఇంకోటి వస్తుంది కదా బ్యాటరీ. ఇచ్చేయండి, నాకు బ్యాటరీ ఇచ్చేయండి. ఈరోజు నేను అడ్వెంచరస్ రైడ్ చేద్దాం అనుకున్నాను. నిజంగానే అడ్వెంచర్ అయింది. బండి బ్యాటరీ పనిచేయలేదు. ఇక్కడ నుంచి భోపాల్కి ఇంకా 400-500 కిలోమీటర్ల దూరం ఉంది. ఇక్కడ నుంచి నైట్ రైడ్ చేయాలి. టైం అంతా ఇక్కడే దొబ్బింది. ఏం చేయమాకు. ఈ టైంకి నేను దాదాపు భోపాల్లో ఉండాల్సిన వాడిని, కాకపోతే నేను ఆదిలాబాద్లోనే ఉన్నాను. దానికి కారణం ఏంటంటే మన తమ్ముడు చెప్తాడు ఇప్పుడు. బ్రో చెప్పు, ఏమైంది? నేను ఎందుకు ఇక్కడ ఆగిపోయడానికి కారణం ఏంటి చెప్పు. మీరు వచ్చేసి మా పెట్రోల్ బంక్, మీరు పెట్రోల్ వేయడానికి వచ్చేసారు. అవును, వచ్చాను. వచ్చేసరికి పెట్రోల్ పోయించుకొని జర కొద్దిగా ముంగట తీసుకున్న తర్వాత కెమెరాలో ఛార్జింగ్ అయిపోయింది. మీ కెమెరాలో ఛార్జింగ్ అయిపోతే మీరు ఛార్జింగ్ పెట్టుకోవడానికి వచ్చాను. వచ్చిన తర్వాత మీరు బైక్ ముంగట తీసుకొని అక్కడ షెడ్లో పెట్టారు. కీ ఆఫ్ చేయడం మర్చిపోయారు. మీరు మర్చిపోయేసరికి వచ్చేసి మీరు మాతో ముచ్చట పెట్టేసరికి మళ్ళీ ఇక్కడికి వచ్చి కెమెరా చూస్తే ఎంత 26% అయింది ఛార్జింగ్. అప్పటిసరికి 2-3 అయింది, 2-3 అవుతుంది టైము. మరి అక్కడికి వెళ్ళాం మనం. అక్కడికి వెళ్ళేసరికి మనం అది ఆఫ్ చేసి చూడలే. మీరు ఓకే బాయ్ తమ్ముడు అని చెప్పేసి, సరే అన్నయ్య మేము కూడా ఓకే బాయ్ అని చెప్పేసి, విష్ హ్యాపీ జర్నీ అని చెప్పేసి మీరు వెళ్ళారు. మేము ఇటు పంప్ సైడ్కి వచ్చేసాము.
మీరు వెళ్ళేసరికి మీరు ఆన్ చేసి కిక్ కొడుతుండ్రు, బాగా కొడుతుండ్రు. మేమేమైందని చూసేసరికి మీరు అయ్యో ఇది బ్యాటరీ నా లైట్ రావడం లేదు, బ్యాటరీనా అన్నయ్య మీరు ఆన్ చేసింది కదా అందుకు బ్యాటరీ డౌన్ అయిపోయినట్టున్నది మరి అంటే చాలా దొబ్బాం మనం పెట్టాము మొత్తం దగ్గర దగ్గర కొట్టి కొట్టి మళ్ళీ అటు రోడ్ సైడ్ వెళ్ళాం మళ్ళీ తోసిన తర్వాత మీరు రోడ్ సైడ్ ఏ తమ్ముడు మీకు మీ సార్ వస్తాడు మీరు వెళ్ళిపోయారు అంటే మేము వచ్చేసాము. మర్ర మీరు ఏ అన్నయ్య మీకు కావాలంటే కూడా అని చెప్పు నేను ఫోన్ చేస్తాం మరి అంటే ఇక్కడ ఏ తమ్ముడు ఇది ఇక అవుతుంది నాకు కూడా పొద్దున్న అట్లనే ట్రబుల్ ఇచ్చింది అని మీరు అన్నారు. ఓకే మీరు అక్కడ పెట్టుకొని సరే వచ్చేసి మేము కూడా ఇక్కడికి వచ్చేసాము. మరి మీరు అక్కడ ఉంటే మరి మీరు దొబ్బుకుంటారంటే మేము కూడా చూసి మరి మిమ్మల్ని పెట్టాము అన్నయ్య మరి ఇట్లా ఇట్లా మీరు అన్నారు. మీరు ఆ రాయల్ ఫీల్డ్ మెకానిక్ కంపెనీకి ఫోన్ చేసేసరికి అతను వస్తా అన్నాడు. మమ్మీ ఫోన్ చేస్తే ఆమె మేడం నంబర్ ఇస్తే మీరు చేశారు మా ఆదిలాబాద్ రాయల్ ఫీల్డ్. ఇలా చేసిన తర్వాత మెకానిక్ వచ్చిన తర్వాత దీని బ్యాటరీ ప్రాబ్లం ఉంది అని చెప్పాడు. బ్యాటరీ ప్రాబ్లం అని చెప్పారు. అంతవరకు నీకు తెలుసు. నేను వెళ్ళేసేసి బ్యాటరీ మార్చుకొని వచ్చేసాను. బ్యాటరీ మార్చుకొని అది కారణం, లేట్ అవ్వడానికి అది కారణం. జస్ట్ ఫర్ క్లారిటీ ఈ బ్రో నీ పేరేంది? సాయి. నా సబ్స్క్రైబర్ ఇతను ఏరియా ఏంది ఇది ఆదిలాబాద్ చాందా టీ గ్రామం పక్కన బోరా చెక్ పోస్ట్ పక్కన. ఓకే దట్స్ ఇట్. అదే కారణం, నేను లేట్ అవ్వడానికి అదే కారణం. ఇప్పుడు బయలుదేరుతున్నాను, మరి ఎన్నింటికి చేరుతానో తెలియదు భూపాల్. మరి చూద్దాం, రేపు మార్నింగ్ కల్లా చేరుతానని చూద్దాం. ఓకే మహారాష్ట్రలో ఏ ఊరు చలి మటుకు చంపుతుందయ్యా. ఏం అడ్వెంచర్ రా ఆయన. రికార్డ్ అవుతుందా? టైం వచ్చేసి 10:20 అవుతుంది. చలి మటుకి ఘోరంగా కొడుతుంది. ఇంకా నాగపూర్ 95 కిలోమీటర్స్ ఉంది, 94 కిలోమీటర్స్ ఉంది. చూద్దాం. ఇదేదో టోల్ గేట్ ఉంది ఇక్కడ. ఏం రోడ్లు రా నాయన, ఘోరంగా ఉన్నాయి. అడవి ఉన్నట్టున్నాయి రోడ్లు, అడవి ఉన్నట్టున్నాయి రయ్యా. భయంకరంగా ఉన్నాయి రోడ్లు. ఏం రోడ్లు నాయన. ఇంకా 96 కిలోమీటర్స్ ఉంది నాగ్పూర్కి ఎంట్రన్స్లో ఒక టోల్ గేట్ ఉంది. జస్ట్ ఇంకా 30 కిలోమీటర్స్ ఉంది నాగ్పూర్కి. చలి చంపుతుందయ్యా ఘోరంగా, చలి ఘోరంగా ఉంది. నాగపూర్ సిటీకి ఓఆర్ఆర్ అనుకుంటుంది, అవుటర్ రింగ్ రోడ్ అనుకుంటా నాగపూర్ సిటీకి. దాని కింద ఉన్నాను. ఎగ్జాక్ట్గా టైం 12 అయింది, 12:04 అయింది. ఇక్కడ నుంచి భూపాల్ 300 కిలోమీటర్స్ ఉంటుంది. చూద్దాం. చలి మట్టి ఘోరంగా ఉందబ్బా, చలి ఘోరంగా ఉంది. నైట్ చూడడానికి కూడా ఏం ఉండట్లేదు కదా. అయినా ఒకటి ఫిక్స్ అయ్యాం కంప్లీట్ అవ్వాలని. ఇది కంప్లీట్ చేద్దాం. రిటర్న్ వచ్చేటప్పుడు ఎక్స్ప్లోర్ చేద్దాం ఏదన్నా ఉంటే. ఈ పాటి హాయిగా భూపాల్లో హోటల్లో ఉండవలసిన ఇంకా నాగపూర్లోనే తిరుగుతున్నాను. ఇప్పుడు నేను వచ్చింది నేషనల్ హైవే 44. ఇప్పుడు భూపాల్ పోవాలంటే నేషనల్ హైవే 47 ఎక్కాలి. అటు ఇటు మార్నింగ్ 3:30కి బయలుదేరాను. 3:30కి నాగపూర్ రింగ్ రోడ్ దగ్గర నుంచి బయలుదేరాను. అక్కడ 1 hour 2 hours రెస్ట్ తీసుకున్నాను ఆ రింగ్ రోడ్ కింద. 3:30కి బయలుదేరితే 2 గంటలకి ఈ దారి చూపించింది. అటు ఇటు గూగుల్ మ్యాప్స్ తిప్పి ఈ దారి చూపించింది నాకు. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేశాను, చాలా బాగుంది. నాస్తా అంట దాని పేరు. సూపర్ ఉందబ్బా. ఎగబడి అంటున్నారు జనాలు ఇక్కడ. నాస్తా అంట. నాగపూర్ వస్తే ట్రై చేయండి, జస్ట్ 20 రూపీస్. బేతుల్, చింద్వారా, భూపాల్ ఇక్కడ నేను టిఫిన్ చేసింది. నేను 900 కిలోమీటర్స్ కొట్టి అడ్వెంచర్ చేద్దాం అనుకుంటే నాకు అరాచకం అయినాడు. ఆవులు అరాచకం కాదు, దోల తీరిపోయింది నాకు. నాగపూర్ ఎంత పెద్దగా ఉంది అసలు. 24 గంటల నుంచి నిద్రలేదు. 24 గంటలు ఉంది. నిన్న 4కి బయలుదేరాను నేను. December 21st బయలుదేరాను. December 20 అనుకున్నాను కానీ కుదరలేదు. బండి సమస్య, ఆ బ్యాటరీ ఎందుకు ట్రబుల్ వస్తుందని అడగడానికి ఒక రోజు ఆపాను.
అయినా సాల్వ్ కాలేదు ఆ ప్రాబ్లమ్. అదే చివరికి అదే ట్రబుల్ ఇచ్చింది. ఈ పాటికి హాయి భూపాల్లో ఉండేవండి. హాయి ఈ వీడియోని అప్లోడ్ చేస్తూ ఉండేవండి యూట్యూబ్లో. ఆ వీడియోస్ అన్నీ ఇంతే ఉంటాయి, అడ్వెంచర్గా ఉంటాయి. ఫ్యూచర్ వచ్చే కూడా ఇంతే ఉంటాయి. రేస్ జరుగుతుంది అనుకుంటా సంథింగ్, లేకపోతే ఇంత బారుకు ఎందుకుంటారు. గేమ్ జరుగుతుంది, సైకిల్ పోటీలు జరుగుతున్నాయి. రసగా ఉన్నారు, పోటీలు జరుగుతున్నాయి, సైకిల్ పోటీలు. కమాన్ గర్ల్స్, కమాన్, యు విల్ విన్ దట్. కమాన్, తొక్కండి రయ్యా, తొక్కండి. తొక్కలాగా దొక్కుతాడు వాళ్ళు. ఎక్కడ భూపాలా పెట్టారు రైడు. ఎంత దూరంగా వస్తానే ఉన్నారు. ఎంత దూరం పెట్టారు రైడు. కమాన్. హాయ్ పప్పీస్, వేర్ ఇస్ యువర్ మమ్మీ? ఓర్ నాయన భలే ఉన్నారా. 1 2 3 4 5 6 ఉన్నాయి అబ్బా. రిటర్న్ వచ్చేటప్పుడు కానొస్తే ఎత్తపోయండి. వేర్ ఇస్ యువర్ మమ్మీ? మీ మమ్మీ ఉంటే ఒప్పుకోదుగా. 28 గంటల నుంచి నిద్ర లేకుండానే కొడతానే ఉన్నాను. ఇంకా రాలేదు నా డెస్టినేషన్. చూద్దాం. मध्य प्रदेश में आपका स्वागत है. फर्स्ट टाइम मध्य प्रदेश. थैंकफुल. ओके. लय मोठो तू ना आठ पिढी असतात लगा दे. ఇప్పుడే డిన్నర్ చేశాను. ఒక 150 కిలోమీటర్స్ ఉందండి ఇక్కడ నుంచి. ఆల్మోస్ట్ అరైవ్డ్. ఇక్కడ దూసుకుపోదాం. ఇప్పుడే ఘోరమైన రోడ్లు చూశానయ్యా. ఒక 5 కిలోమీటర్లు ఘోరమైన రోడ్లు. అప్పుడు గోప్రోలో ఛార్జింగ్ లేక రికార్డ్ చేయలేదు. రిటర్న్ వచ్చేటప్పుడు రికార్డ్ చేస్తాను. ఓ రే నాయన, ఏం రోడ్లు రయ్యి. ఘాట్ రోడ్ అయితే సూపర్ ఉన్నాయి. ఫుల్ ఘాట్ రోడ్ వచ్చింది. భూపాల్కి కొండల్లోంచి వెళ్ళాలా? భలే వచ్చింది ఘాట్ రోడ్డు. భోపాల్ 104 kilometers. తావా రిసార్ట్ 20 kilometers. ఏం భోపాల్ రా, కొండల్లో ఉంది రా భోపాల్. మొత్తం అడవి. ఇంకా భోపాల్ 36 kilometers. ఆల్మోస్ట్ వచ్చేసామయ్యా. దుంప దింపింది అయ్యా రోడ్డు.
దోల తీరిపోయింది అబ్బా, దోల గట్టి తీరింది నాకు. ఇప్పుడే భూపాల్ వచ్చాను. భూపాల్లో ఒక హోటల్లో తీసుకున్నాను. హోటల్లో రూమ్ తీసుకున్నాను. బాడీ అసలు కోఆపరేట్ చేయట్లే. ఏడిపోతుంది, అది ఎడిపోతుంది. ఈరోజు డేట్ వచ్చేసి 22 డిసెంబర్. నేను రైడ్ స్టార్ట్ చేసింది 21 డిసెంబర్. మామూలుగా స్టార్ట్ చేద్దాం అనుకుంది 20 డిసెంబర్, కానీ నేను 20 డిసెంబర్ స్టార్ట్ చేయలేదు. ఎందుకంటే నా బండి కొత్త బండి, అది 7 months అయింది తీసుకునేది. ఏదో ట్రబుల్ తెస్తుంది, బ్యాటరీ దగ్గర ఏదో సంథింగ్ ప్రాబ్లం వచ్చింది. 4th సర్వీసింగ్ మొన్న చేయించాను. చేయించిన తర్వాత రోజు నుంచి బ్యాటరీ ఏదో ప్రాబ్లం వస్తూనే ఉంది. ఏందని చూపిస్తే బ్యాటరీ డౌన్ అయింది, కీ ఆన్ చేసి పెట్టావు అది ఇది అన్నారు. సరే వెళ్ళి చూపించాను, ఛార్జింగ్ పెట్టాడు, స్టార్ట్ అయింది. మళ్ళీ తర్వాత రోజు కూడా అదే ప్రాబ్లం. ఇంకా సంథింగ్ బ్యాటరీ ఏదో ఫాల్ట్ ఉంది. ఏదో చేసి ఇచ్చాడు, ఓకే సరిపోద్ది, బ్యాటరీ సరిపోద్ది, వెళ్ళొచ్చు ఎక్కడికైనా వెళ్ళొచ్చు అన్నాడు. ఆ భరోసా మీద నేను బయలుదేరాను. ఇంకా ఏమైంది, భరోసా మీద బయలుదేరితే సంక నాకు ఇచ్చింది అబ్బా. అది వీడియోలో వస్తుంది చూడండి. 1000 కిలోమీటర్లు కొడదామని స్టార్ట్ అయ్యా. పొద్దున్నే 4 స్టార్ట్ అయ్యా. అడ్వెంచర్ చేద్దామని స్టార్ట్ అయ్యాను. అవి అడ్వెంచర్లే కాదు, వాటిని ఏమనాలో కూడా అర్థం కావట్లా. అన్ని ఘోరాలు జరిగినాయి. ఆ వీడియోలో వస్తే చూడండి, ఏం చేస్తాం చూడండి, నవ్వుకోండి చూసి. బాయ్. నెక్స్ట్ వీడియో ఇంకో అడ్వెంచరింగ్ ఉంటుంది. ఓకే. తెల్లగా మెరిసిపోతున్నాయి చూడు, మట్టి కొట్టుకుపోయి. నడువులు పట్టేస్తాయి. ఫస్ట్ టైం నీకు జరగాల్సింది 1000 కిలోమీటర్లు నన్ను కొడతాడా లాంగ్ డ్రైవ్. ఫస్ట్ టైం నేను కొట్టే ఏం చేస్తాం మరి. అదబ్బా. మరి భోపాల్లో స్టే చేస్తున్నాను. రేపు భోపాల్ సిటీ కూడా చూపిస్తాను, చూడండి ఎలా ఉంటుందో. నేను ఫస్ట్ టైం కదా వచ్చింది భోపాల్. వేరే స్టేట్కి రావడమే ఫస్ట్ టైం ఇది. అంతే అంటారు, వేరే స్టేట్కి ఎక్కడికి పోలేదు, ఫస్ట్ టైం వేరే స్టేట్కి రావడం కూడా. ఆల్రెడీ నాగపూర్ వచ్చాను, నాగపూర్లో స్టే చేయలేదు, భూపాల్లో స్టే చేస్తున్నాను. రిటర్న్ వెళ్ళేటప్పుడు నాగపూర్లో స్టే చేస్తాను, దాని గురించి చూపిస్తాను ఇప్పుడు. ఓకే మరి, కెమెరా కూడా పట్టుకోలేకపోతున్నాను, ఆపేస్తున్నాను ఇంకా. బాయ్. మరి నా బండి స్టార్ట్ అవ్వడానికి గల కారణం మ్యాగ్నెటిక్ కాయిల్ ఫెయిల్ అయింది. మ్యాగ్నెటిక్ కాయిల్, బండి ఇంజన్లో ఇక్కడ ఉంటుంది.